హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్స్ న్యూస్. నేను మీ తన్వి. ప్రజెంట్ నాతో పాటు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు. మాట్లాడదాం కేసీఆర్ గారి ఎంట్రీ ఎలా ఉండబోతుంది, ఈరోజు ఏదైతే మీటింగ్ జరుగుతుందో దాంట్లో ఏ అంశాలు కేసీఆర్ మాట్లాడబోతున్నారో ఒకసారి అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. అన్న ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అధికారంలో ఉన్నది మీరా కాంగ్రెస్ ప్రభుత్వం? ప్రజల కోసం పనిచేస్తుంది బీఆర్ఎస్, ప్రజలను వంచన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే అధికారం ఉన్నట్టు కనపడతారు. ఇవాళ ప్రజలను ఎవరైతే వంచిస్తారో వాళ్ళ అధికారం లేనట్టు కనపడతారు. ఇవాళ మదపటేను లెక్క ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసు, ఎవరు గొంతెత్తితే వాళ్ళ మీద నిర్బంధము, ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ అనేటువంటి ఏదైతే భావన ఉందో, ఈ మదపు టేనుగుని మరి ఇవాళ సంఖ్యలతో బంధించాల్సిన అవసరం ఉంది ప్రజలను భావిస్తున్న సందర్భంలో ఈ మదపు టేనుగును బంధించడం కోసం, ఈ అరాచక శక్తిని పారదోలడం కోసం, ఈ అరాచక వ్యూహాల్ని పారదోలడం కోసం, తెలంగాణ అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి ఈ అరాచక శక్తుల్ని తెలంగాణ నుంచి పారదోలడం కోసం సూర్యుడు బగబగ వండే సూర్యుడిలాగా మళ్ళీ కేసీఆర్ మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాడు. ఇవాళ 100 ప్రశ్నలకు 100 సమాధానాలు అన్నట్టు ఇవాళ 100% కొడితే బంతి ఎట్లా కొడతారో కేసీఆర్ అట్లా కొడతారనే విధంగా ఇవాళ 100% ఆ విధంగా జరుగుతూ ఉంది. ఇవాళ నిన్న ప్రజాభవన్లో కేసీఆర్ ఫామ్ హౌస్ అంటారు, కానీ ప్రజలకు వేదిక అయినటువంటి భవన్ అది. ఆ ప్రజలకు వేదిక అయినటువంటి ఆ భవన్లో బర్త్డే సందర్భంగా ఆ ప్రజలు చూపించిన ప్రేమ, ఎక్కడైతే సుమారు 20,000 మంది అక్కడికి వస్తే ఆ 20,000 మందిలో కూడా 99% మాత్రం యువతే ఉన్నారు. ఇవాళ కూడా మీరు పార్టీ ఆఫీసులో చూడండి, అంత యువతతో నిండిపోతూ ఉంది. అంటే యువత యొక్క ఆస్పిరేషన్స్ ఈ ప్రభుత్వము పూర్తి చేయలేదని కనపడతా ఉంది. ఎందుకు యువత ఆస్పిరేషన్స్ పూర్తి చేయలేదని 30 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ఇలా అనేక రకాలుగా నిరుద్యోగులు మోసం చేసిన ఈ ప్రభుత్వం పైన గొంతెత్తితే ఇలా ఏదైతే అశోక్ నగర్ చౌరస్తాలు గ్రూప్ 1 విద్యార్థులపైన నిరుద్యోగులపైన చేసిన లాఠీ చార్జ్ ఇంకా విద్యార్థులు గుర్తుపెట్టుకుంటా ఉన్నారు. మెగా డిఎస్సీ వేయమని చెప్పేసి అడిగినందుకు ఇలా లేసినటువంటి నిర్బంధం అయితే ఉస్మాన్ షీట్లో చూస్తూ ఉన్నారు. ఇలా హాస్టళ్లలో ఏదైతే హాస్టల్లో అన్నం బాగాలేక విషాహారం తిని ఇలా పాము కాట్లతోటి ఎలకల కాట్లతోటి ఇలా అస్వస్థమవుతున్న విద్యార్థులను చూస్తూ ఉన్నారు. 55 మంది విద్యార్థులు ఈ యొక్క 14 నెలల్లో చనిపోయిన సందర్భాన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి రావాలి కేసీఆర్, మా బాధలను మారవాలి అని చెప్పేసి ఇలా ఒక పెద్ద ఎత్తున స్లోగన్ కనపడతా ఉంది. ఆ స్లోగన్ చూస్తూ ఉంటే యువతలో ఏదైతే బర్త్డే రోజు ఆ యొక్క కేసీఆర్ గారి యొక్క ప్రజావేదిక భవన్ ఏదైతే ఉందో, ఫామ్ హౌస్ ఏదైతే ఉందో, ఆ ఫామ్ హౌస్లో యువత అన్న రోజు మీరు మాతో అంటా ఉన్నారు, అన్న మీరు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినారు, ఎమ్మెల్యేగా పనిచేసినారు, మాజీ మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు, అన్న ఒక్కసారి మేము కేసీఆర్ టచ్ చేస్తామన్నా, కేసీఆర్ని కలుస్తామన్నా అని వాళ్ళ భావన ఏదైతే కనపడతా ఉందో, ఇవాళ ఈ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేక భావన కావచ్చు, కేసీఆర్ మళ్ళీ రావాలనేటువంటి ఆలోచన విధానం అనేది ఆ యొక్క ఆ మాటలలో కనపడతామని నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి అలా 100% ఈ టీవీ ద్వారా చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు గతంలో ఏ విధంగానైతే మాట్లాడిండో ఆ మాటలని అబద్ధాలను తేలిపోయినవి. ఈయన మరి ఒకసారి ఏమో కేసీఆర్ని ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అన్నాడు, మరి ఈయన ఢిల్లీ ముఖ్యమంత్రి అంటే నమ్ముతారు? ఆయన 35 సార్లు ఢిల్లీకి పోయిన ఈ ముఖ్యమంత్రి మరి ఢిల్లీ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల కోసం ఢిల్లీకి వెళ్తుండని చెప్పేసి అంటున్నారు. ప్రజల కోసం పోతే 164,000 కోట్లు అడిగినాడు ఆయన. అలా బడేబాయని వచ్చిందా? పైస వచ్చిందా? రూపాయి వచ్చిందా అంటున్నా నేను. బట్ ఇక్కడ మాట్లాడుతున్నా, రేవంత్ రెడ్డి అడుగుతున్నా. 35 సార్లు పోయిన ఢిల్లీ పోయిన రేవంత్ రెడ్డి గారు 164,000 కోట్ల ప్రాజెక్టులు అడిగినావు కదా. కేసీఆర్ అడగలేడు కాబట్టి ఇవ్వలేదు అన్నావు కదా. ఢిల్లీకి పోలేడు కేసీఆర్ అడగలేదని చెప్పేసి మాట్లాడినావు కదా. మరి నువ్వు ఢిల్లీకి పోయినావు కదా, ఢిల్లీకి పోయి 164,000 కోట్ల ప్రాజెక్టులకు ఇచ్చినావు కదా. వచ్చిందా? 1 రూపాయి అని వచ్చిందా? 1 రూపాయి కదా, 1 పైసా రాలేదు. ఇలా బడేబాయ్ ఏమైనా వాళ్ళ యొక్క కేసు ఏదైతే ఉందో, ఓటుకు నోటు కేసు ఉంది కదా, కాళ్ళ మీద పడుతున్నాడు మోదీ మీద పోయి, అయ్యా నాకు దయచేసి కాపాడు, జర ఓటుకు నోటు కేసు వస్తే ఉద్యోగం పోతాడు, ముఖ్యమంత్రి ఉద్యోగం అని చెప్పేసి బాధపడతా ఉన్నారు. ఒకవైపు ఏమైనా పొంగులు ఏమైనా పుల్లబెట్టినా, బట్టి క్రమార్కి ఏమైనా గోతులు తవ్వినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా పటాయించినా, కోమరెడ్డి వెంకరెడ్డి ఏమైనా గొంతెత్తినా, వీళ్ళందరినీ మెయింటైన్ చేయడం కోసం మోడీని పోయి కలుస్తుండు. నేను ఇక్కడ ఉన్న ఎప్పుడైనా ఏమంటారు ప్లాట్ ఫర్ సేల్ ఎట్టుంటుందో, రేవంత్ రెడ్డి ఫర్ సేల్. రేవంత్ రెడ్డి ఫర్ సేల్ అంటే ప్లాట్ ఫర్ సేల్ అని బయట పెడుతున్నాడు కదా. రేవంత్ రెడ్డి ఫర్ సేల్ అని ఒక బోర్డు పెట్టుకొని బోర్డు మాత్రం బయట పెడుతుండు, లోపల మాత్రం ప్లాట్ ఫర్ సేల్, రేవంత్ రెడ్డి ఫర్ సేల్. దేనికి సేలు? ఎప్పుడు వీళ్ళు పుల్ల పెడతారు అప్పుడు మోడీకి పోయి అమ్ముడుపోతాడు. మధ్యవర్తితో ఓలవిస్తానుకుంటున్నావు, అదాని వహిస్తా ఉన్నాడు. పైసలన్నీ ఆయన తయారు చేస్తాడు, ఈయన పోయి రేవంత్ రెడ్డి ఫర్ సేల్ అని మోడీకి చూపెడతాడు. ఇవాళ 100% చెప్తా ఉన్నాను. ఇవాళ చీమలు పెట్టిన పుట్టలో పాములు జొరబడ్డట్టు కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి నాయకులు ఒకవైపు ఉంటే, ఆ కాంగ్రెస్ పార్టీ నిర్మించిన పుట్టలో ఈయన జొరబడ్డాడు. ఇలా గాంధీ భవన్లో గాడ్సే ఉన్నాడు. 100% ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ అప్రజాస్వామిక విధానాలు ఏదైతే ఉన్నాయో, ఇవాళ భారత రాష్ట్రంతో ఒక వ్యూహం చేయబోతా ఉంది. మా వ్యూహాత్మక మౌనం వెనకాల అనేక రకాల ప్రశ్నలు ఉంటాయి, అనేక రకాల యుద్ధాలు దాగి ఉంటవి. కేసీఆర్ ఊకనే మౌనంగా ఉండడు.
కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదు. కేసీఆర్ కొడతాడు చేస్తాడు అని చెప్పేసి మొన్న అన్న తర్వాత ఫస్ట్ కేసీఆర్ని కట్టబట్టుకొని నించోమని చెప్పండి, మీ వాళ్ళు కోటర్ కొట్టిండా ఆఫ్ కొట్టిండా అర్థమవుతలే అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇలాంటి మాటలు అనడం జరుగుతుంది. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఏం లేదు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీ గురువు ఉండు కదా, కొత్త పలకని వ్యాసం రాసిండు, చదువుకో అని చెప్తున్నారు రేవంత్ రెడ్డికి మీ టీవీ ద్వారా. కొత్త పలకని వ్యాసం రాసిండు, కొత్త పలకలు ఉన్నాయి, ఇంకా చిలక పలకలన్నీ కూడా నడవు రేవంత్ రెడ్డి అని రాసిండు. అదేవిధంగా కేసీఆర్ గారు నిజంగా ఏదో సెటర్ల కోసం పనిచేస్తే తప్ప, ఆఫ్ కొట్టు ఫుల్ కొట్టు అని సెటర్ల కోసం పనిచేస్తుంది తప్ప ఇది అన్నీ కూడా పనికిరామని చెప్పేసి కొత్త పలుకు రాధాకృష్ణ చెప్తా ఉన్నాను ఆయన. మీ గురుగారు చెప్పిన మాట నేను, లేకపోతే గురుగారు చెప్పిన మాట లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పిన మాట నేను. కేసీఆర్ అనే వ్యక్తి ముందలో నువ్వు ఎంత నాయన, కేసీఆర్ గారు పెట్టిన భిక్ష కదా తెలంగాణ రాష్ట్రంలో నీ ముఖ్యమంత్రి పదవి అంటున్నా నేను ఇవ్వాలా. కాబట్టి ఇవాళ నువ్వు ఏదో కేసీఆర్ కి తెలంగాణలో ఉండే అర్హత లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎట్లా ఏమిటికట, ఏమిటికినా ఈయనకు లేదు అర్హత. అంటే తెలంగాణ ప్రజలను మోసం చేసిండు, మోసం చేసినందుకే ఈ రోజు అధికారంలో నేను కూర్చున్నా, అడవిలకి తొక్కుకుంటా వచ్చినా అని చెప్పేసి అని అంటున్నాను. ఇప్పుడు మోసం అంటే ఏం చెప్పాలి తల్వి, నేను చెబుతున్నా మీ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా. తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే విద్యార్థులపైకి రైఫిల్ ఎక్కువ పెట్టడం మోసమా? తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే కొట్లాడుతున్న విద్యార్థులపైకి రాళ్ళు వీసడం మోసమా? అదేవిధంగా తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే 2 నాలుగల సిద్ధాంతం వెనకాల చంద్రబాబు నాయుడు వెనకాల ఉండడం మోసమా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ అప్రతిష్ట పాలు చేయాలని చెప్పేసి సుమారు 10 మంది ఎమ్మెల్యేలకు పైసలు సూట్ కేసులు తీసుకుపోయి 50 లక్షలతో దొరికి అడ్డంగా దొరకడం మోసం అంటారా? వచ్చిన ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం మోసం అంటావా? ఇవాళ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అబద్ధాలు ఆడడం మోసం అంటారా? రైతు బంధును ఎగ్గొట్టడం మోసం అంటారా? రైతు రుణమాఫీని ఎగ్గొట్టడం మోసం అంటారా? నిరుద్యోగ భృతి ఎగ్గొట్టడం మోసం అంటారా? 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోవడం మోసం అంటారా? ఏమంటారు రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలి. మోసం చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు దొంగ అన్నట్టు ఇప్పుడు ఏమంటారు కదా, 100 ఎలకలు తిన్న పిల్లట సంతాప సభ పెట్టినట్టు వీనే మోసాలు చేస్తూ కేసీఆర్ మోసగాడని మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా మీ టీవీ ద్వారా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 3 నెలలు మంత్రివర్గం ఇవ్వకపోతే కుక్క లెక్క మొత్తుకుంటారు రేవంత్ రెడ్డి. బౌ అని మొత్తుకున్నావయ్యా రేవంత్ రెడ్డి గారు. మరి అలా కుక్క లెక్క మొత్తుకున్న రేవంత్ రెడ్డి 14 నెలలు అయింది అయ్యా రేవంత్ రెడ్డి గారు. నీ మంత్రివర్గం ఇస్తాను లేక 14 నెలలు అయింది. నీ మంత్రివర్గంలో సామాజిక న్యాయం 7వ గ్యారంటీ అని మాట్లాడి పెద్ద గొప్ప మాటలు చెప్పిండు. సామాజిక న్యాయం 7వ గ్యారంటీ అంటే అత్యధికంగా ఉన్న బీసీలు ఎవరైతే 50% పైగా ఉన్నారో వాళ్ళు వాటా ఉండాలి కదా. ముదిరాజుల మంత్రివర్గం లేరు, మున్నూరు కాపుల మంత్రివర్గం లేరు, గొల్లపురుల మంత్రివర్గం లేరు, మైనార్టీల మంత్రివర్గం లేరు, అదేవిధంగా ఇవాళ లంబాడీలు మంత్రివర్గం లేరు. మరి ఎవరున్నట్టు నీ మంత్రివర్గంలో? రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి భార్య వెనకగానే మంత్రిగా ముఖ్యమంత్రి ఎవరిస్తూ ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డితో నలుగురు పదవులు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఫర్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ అంటారు కదా, ఇక్కడ ఫర్ ద పీపుల్ అయిపోయింది. ఇలా ఏం లేదు, ఫర్ ద పీపుల్ మర్చిపోయింది తెలంగాణలో, ఫర్ ద పీపుల్ అయింది. కాబట్టి వాళ్ళు నడుస్తున్న రాజ్యాంగం రేవంత్ రెడ్డి రాజ్యాంగం. రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో ఏముంటుంది? జర ఇంటెలిజెన్స్ సార్ తెలుసుకో ఏం జరుగుతుందో తెలంగాణలో దయచేసి నీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది. నువ్వేమన్నా ఈ కమాండ్ కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ నువ్వు కూర్చుంటున్నావు. సెక్రటరీకి పోలేదు కేసీఆర్ అన్నావు, నువ్వు పోతున్నావు. సెక్రటరీకి సమీక్షలు చేస్తున్నాడు కేసీఆర్ అన్నావు, నువ్వు చేస్తున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? కమాండ్ కంట్రోల్ కూర్చొని పోలీసు వాళ్ళ ముందర పోజులు కొడతా ఉన్నావు నువ్వు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నీ ఫోజులు ఇక ఆగవు, నీ ఫోజులు కొట్టే మానే ఇక నువ్వు దయచేసి నీ ఫోజులు మానేసి నీ ఫోటోలు మానేసి. నీ ఫోటోలు వాళ్ళు గుర్తుపడతలేరు, నేను ముఖ్యమంత్రి అనే పదమే మర్చిపోయారు. నేను ముఖ్యమంత్రి అని కూడా, ముఖ్యమంత్రి అంటే యాంకర్ గుర్తుపడతలేరు, ప్రజలు గుర్తుపడతలేరు. అబ్బాబా పేద ప్రజలైతే తిడుతురు. ఆ తిడితే నేనైతే ఉండపో రాయికల్లా ఏమో తిడుతురు రేవంత్ రెడ్డిని. ఏం తిడుతురు? అలా కడుపు మంది తిడుతున్నారు. ఇక్కడ మంచి చేస్తున్నా, ఇక్కడ మంచి చేస్తున్నా నేను అంటుండు. మంచి చేస్తే రేవంత్ రెడ్డి మాత్రము తెలంగాణలో నా పాలన చూసి తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, నా పాలనను చూసి ఓడ్చుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు అంటున్నారు. హైడ్రా పేరుతో ఇల్లు కొలగొట్టడం పాలన, రుణమాఫీ ఎగ్గొట్టడం పాలన, రైతు బంధు ఎగ్గొట్టడం పాలన, నీ 1,00,000 ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి 12,000 ఉద్యోగాలు ఇవ్వడం పాలన. ఏంది నీ పాలన? నీ పాలన ప్రజాపాలన కాదు నాయన, ప్రజా వంచన పాలన, ప్రజా మోసాల పాలన. అయ్యాల నియంతృత్వం ఎవరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక ఏమంటారు దాన్ని హిట్లర్ లెక్క ఎవరిస్తూ ఉన్నాడు. నేను చెప్పిందే వేదం, నేను మాట్లాడిందే మాట. నిన్న మాట ఐఏఎస్లాట ఓళ్ళు మాట్లాడలేరట, క్యాబినెట్కి వస్తే మంత్రులు వేస్తలేరు, ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు వినే పరిస్థితి లేదు, ఈయన ఎవరు గుర్తుపట్టే పరిస్థితి లేదు. యాంకర్లు ఇక కొంతమంది సినిమా హీరోని గుర్తుపట్టాను, ఆయన జైల్లో పెట్టిండు. గుర్తుపడితే లేకపోయా రేవంత్ రెడ్డి గారు. ప్లస్ ముసలోళ్ళు అయ్యా హైడ్రా పేరుతో ఇల్లు కొలగొట్టి వాళ్ళు తిట్టు కన్న తిరిగి ఇవాళ నువ్వు కమాండ్ కంట్రోల్ రూమ్లే పరిపాలన కొనసాగిస్తూ ఉన్నావు. ఇవాళ 100% రేవంత్ రెడ్డి గారు అన్ని రంగాల్లో విఫలమైంది. కాబట్టి ఒక ఫ్రస్ట్రేషన్ తోటి ఏం చేయాలి? తిట్టదండకాన్ని పెట్టుకోవాలి. ఇక తిట్టదండకం అంటే ఏంది? కేసీఆర్ని రోజు తిట్టాలి. ఇక తిట్టడమే పనిగా పని చేయడం కాదు నా పని, రోజు తిట్టాలి. ఏం తిట్టాలి? ఈయన చూసి చిన్న పొరగాలు నేర్చుకుంటాడు. ఏంది తిట్టలేదు? అది తిట్టలేను అసలు. తిట్టొచ్చు ఒక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుని, వారు తీసుకొచ్చిన తెలంగాణలో నువ్వు ముఖ్యమంత్రి పదవిని వెళ్తా ఉన్నావు కదా. ఎందుకన్నా ఇది ఇంకోటి చెప్పండి, రేవంత్ రెడ్డి కేసీఆర్ అన్ని మాటలు అన్న తర్వాత కూడా ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు దానిపైన ఎక్కువ రియాక్ట్ అవ్వలేకపోతుంది? ఇప్పుడు ఏనుగు పోతుంటే కుక్కలు ఎన్నో మొరుతాయి, రేవంత్ రెడ్డి కూడా కుక్క. ఎస్ నేను కామెంట్ చేస్తా ఉన్నా.
కేసీఆర్ లాంటి మహానాయకుడిని ఇష్టం వచ్చిన మాట్లాడిన కుక్క అనుకుంటే ఏమంటారు? నేను అడుగుతున్నా దూదిమేట బాలయ్య యాదవ్గా చెప్తాను నేను. కేసీఆర్ లాంటి మహానాయకుడిని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని, తెలంగాణ కోసం యుద్ధం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తన చావును సైతం లెక్క చేయకుండా అటువంటి మహానుభావాన్ని పట్టుకొని ఏది పడుతుంది మాట్లాడితే ఏనుగు పోతులు కుక్కలు ఎన్నో మొరతాయి. ఆ ఏనుగు మొరిగే కుక్కలలో రేవంత్ రెడ్డి ఒకడని చెప్పి అనుకుంటాను నేను. కాబట్టి దూదిమెట్ట బాలయ్య యాదవ్గా నేను చెప్తా ఉన్నాను, నీకు ఇచ్చింది పరిపాలన కోసం, ప్రతీకారం కోసం ఇవ్వలేదు నాయన. ప్రజలు నీకు ఇచ్చింది పరిపాలించడం కోసం ఇచ్చింది తప్ప ప్రతీకారం కోసం ఇవ్వలే. లగ్గిచర్లలో గిరిజన భూముల కోసం కేటీఆర్ కొట్లాడితే అరెస్ట్ చేస్తానంటావు, జైల్లో పెడతానంటావు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కొట్లాడుతుంటే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతానంటావు. రుణమాఫీ కాలేదంటే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తావు. అరే ఏమన్నా వరద బాధితులకు సాయం చేయాలంటే ఖమ్మంలో దాడి చేస్తావు. నీలాంటి యూట్యూబర్లు పోయి రుణమాఫీ కావాలని చెప్పి కొండారెడ్డిపల్లి పోతే అక్కడ దాడి చేస్తావు. ఇలా అన్ని చోట్ల నిర్బంధ పాలన కొనసాగుతూ ఉంది, అరాచక పాలన కొనసాగుతుంది. ఈ అరాచక నిర్బంధ ఏదైతే ఆక్రందల పాలన ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా కేసీఆర్ గారి నాయకత్వం రాబోతూ ఉంది. ఆ దిశగానే ఇలా పార్టీ కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. ఇలా దిశానిర్దేశం చేయడం కోసం మా పార్టీ జాతీయ అధ్యక్షులు, మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతూ ఉన్నారు. ఒకవైపు ఈ 14 నెలల కాలంలో మేము ఇలా హాస్టల్లో విద్యార్థులు చచ్చిపోతున్నారని చెప్పేస్తే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఎవరిస్తూ ఉంది. సుమారు 55 మంది విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల విద్యార్థులు విషాహారం తిని ఎలకలు గరిచి పాములు గరిచి ఇలా చచ్చిపోతూ ఉంటే మాట్లాడామంటే మాట్లాడలే. కానీ మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారు మా విద్యార్థి నాయకులందరినీ, మాజీ కార్పొరేషన్ చైర్మన్లందరూ కమిటీ చేసి హాస్టల్లో తిరిగి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. 430 మంది రైతులు చచ్చిపోతే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తన్నట్టు ఎవరిస్తే వ్యవసాయ శాఖ మంత్రి స్పందించని తీరు, రేవంత్ రెడ్డి సమీక్ష పెట్టని తీరు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారి మార్గదర్శకంలో మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారు రైతు సంబంధించిన కమిటీ చేసి రైతుల దగ్గరికి పోయి చనిపోయిన రాతోడు బాబురావు అనే ఆదిలాబాద్ రైతుకి జోగురామన్న గారి నాయకత్వంలో ₹1,00,000 ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. హాస్పిటల్ బాగాలేకపోతే హాస్పిటల్ కమిటీ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. లగిచర్ల రైతులకు భూములు గుంజుకుంటా ఉంటే లగిచర్ల భూములు రైతాంగం కోసం మేము ఉంటామని చెప్పేసి గిరిజన రైతుల భూములు కాపాడమే మా దేవని చెప్పేసి మా కేటీఆర్ గారు కొట్లాడుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. కొట్లాడితే కేసులు, మాట్లాడితే నిర్బంధం, ఏమన్నంటే అరెస్టులు, ఏమన్నంటే జైళ్ళు. ఎందుకంటే నాకు బాగా జైలు గుర్తొస్తుంది మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా. ఎందుకంటే గతంలో చెప్పకూడదు తిన్నాడు కదా, ఎవరు చూసినా జైలు వేయాలని మాట్లాడ తప్ప ఇంకోటి రాదు ఈయన. కాబట్టి జైలుతో అనుబంధం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నీలాంటి ఓటుకు నోటులో జైలు ఉంటుంది తప్ప నికార్సైన వాళ్ళు ప్రజల కోసం ఉంటారు. ఫైనల్ గా చెప్పండి అన్న, కేసీఆర్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది? కేసీఆర్ కొడితే ఎట్లా ఉండబోతుంది సార్? అనేక సార్లు కొట్టి చూపెట్టింది కదా. 18 రాష్ట్రాల డిమాండ్ ఉన్నాయి దేశంలో. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఒకడు కొడితేనే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి ఒకడు కొడితేనే కదా కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి పరారైంది. కేసీఆర్ కొడితేనే కదా తెలుగుదేశం బడ్రాసు లేకుండా పోయింది. కేసీఆర్ కొడితేనే కదా అనేక పార్టీలు మాయమైపోయినాయి. స్పీకర్ పదవిని కూడా, డిప్యూటీ స్పీకర్ పదవిని నేలకేసి కొడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. డిప్యూటీ స్పీకర్ పదవి అవసరం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు కొడితే టీడీపీ పక్కకి వెళ్ళిపోయింది. డిప్యూటీ స్పీకరేగా తెలంగాణ రాష్ట్రం రావాలంటే కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ గల్లంతయింది. ఏంది నాయన, రాష్ట్రం దేశంలో 18 రాష్ట్రాలు ఉన్నాయి. డార్జిలింగ్ కావాలంటారు, ఉత్తరాంచల్ కావాలంటారు, పూర్వాంచల్ కావాలంటారు, విదర్భ కావాలంటారు. అనేక రాష్ట్రాల డిమాండ్లు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రమే సాధించిన నాయకుడు ఎవరు? కేసీఆర్. అందుకనే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు వాడు పండుగాడు కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ అని సగర్వంగా చెప్తా ఉన్నా. కేసీఆర్ గారి సైనికులం, కేసీఆర్ గారి నాటిన విత్తనాలం, కేసీఆర్ గారి నాటిన విత్తనాలుగా ఆరోగ్యంగా పెరుగుతున్న మొక్కలం మేము. కాబట్టి ఈ మొక్కలు వృక్షాలైతే రేపు తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తాయి. కేసీఆర్ గారు మళ్ళీ వస్తారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ తెలంగాణ ప్రజలు సగపిష్టంగా చూస్తారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ.